టోక్యో వంటి పెద్ద నగరంపై ఎందుకు బాంబు దాడి చేయలేదు, కానీ హిరోషిమా మరియు నాగసాకి ఎందుకు? ఇక్కడ సరదా వాస్తవం ఏమిటంటే పొరపాటున నాగసాకిలో పడిపోయింది. చివరగా టోక్యో జాబితాలో ఎందుకు లేకపోవడాన్ని నేను మీకు చెప్తాను. జపాన్ లొంగిపోవాలని అమెరికా కోరుకుంది, కాబట్టి నష్టం పెద్దదిగా ఉండాలి. అందువల్ల నగరం గణనీయంగా జనసాంద్రత కలిగి ఉండాలి మరియు అదే సమయంలో కొంత సైనిక స్థావరాన్ని కలిగి ఉండాలి. ఇది అమెరికాకు కొంత ప్రయోజనం చేకూరుస్తుంది. 3,18,000 జనాభా మరియు కొన్ని సైనిక శిబిరాల కోసం ఒక ఇల్లు హిరోషిమాను మొదటి లక్ష్యంగా ఎంచుకున్నారు. 6 ఆగస్టు 1945 లిటిల్ బౌయ్ అనే బాంబును 9/16కి 600 మీటర్ల ఎత్తు నుండి జారవిడిచారు. 1,40,000 మంది మరణించారని అంచనా. ఆ తర్వాత కూడా జపాన్ లొంగిపోలేదు. ఇది అక్షరాలాన్ని పిచ్చిగా మార్చింది. కాబట్టి ఇప్పుడు 10 లక్షల జనాభాతో పెద్ద లక్ష్యం క్యోటో ఎంపిక చేయబడింది. కానీ సైనిక స్థావరం లేని సాంస్కృతిక రాజధాని మాత్రమే. ఎలాంటి సైనిక స్థావరం లేని ప్రాంతంలో అణుదాడి చేయడం అమెరికా విధించిన నిబంధనలకు విరుద్ధం. కానీ యుద్ధంలో నియమాలను ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడు 9 ఆగస్టు 1945న ఫాట్ ని క్యోటోకు తీసుకువెళ్లారు. కానీ దురదృష్టవశాత్తు వాతావరణం నిజంగా చెడ్డది. వాతావరణం అనుకూలించే వరకు ఆర్మీ విమానం తిరుగుతోంది, కానీ ఇంధనం తక్కువగా ఉంది. కాబట్టి విమానం రెండవ లక్ష్యం నాగసాకికి వెళ్లి 11:02 గంటలకు పడిపోయింది. అదృష్టవశాత్తు ఈ 20 కిలోటన్ ఫ్యాట్ బాయ్ కొన్ని లక్షల మందిని స్వైప్ చేయాల్సి ఉంది, కానీ అది కేవలం 1,00,000 మందిని స్వైప్ చేసింది. జపనీయులు చెడు వాతావరణానికి ధన్యవాదాలు చెప్పాలి. ఇప్పటికే టోక్యోలో జరిగిన వివిధ దాడుల్లో 3 లక్షల మందికి పైగా మరణించగా 4 లక్షల మంది గాయపడ్డారు. అలాగే లొంగిపోవడానికి అధికారులు సజీవంగా ఉండాలి. కాబట్టి టోక్యో ఎన్నడూ ఎంపిక కాలేదు. చివరగా చక్రవర్తి హిరోహిటో 15వ ఆగస్టు 1945న ఓటమిని ప్రకటించాడు. తద్వారా రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది.